బ్రేకింగ్ న్యూస్ మాజీ సీఎం కేసీఆర్ పై కేసు వేసిన సామాజిక కార్యకర్త రాజలింగం దారుణ హత్యకు గురయ్యారు. కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరపాలని కేసీఆర్ హరీష్ పై కోర్టులో కేసు వేశారు రాజలింగం. భూపాలపల్లి జిల్లాలో నాడు జరిగిన భూ అక్రమాలపై పోరాడుతున్నారు రాజలింగం. భూపాలపల్లిలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయం ముందే ఈ హత్య జరిగింది. రాజలింగం తన బుల్లెట్ వాహనంపై వెళ్తుండగా ఈ దాడి జరిగింది. కత్తులతో దారుణంగా దాడి చేసి రాజలింగంను చంపేశారు దుండగులు. ఇంతకీ మృతుడు రాజలింగం ఎవరంటే 50 ఏళ్లున్న రాజలింగం భూపాలపల్లి వెంగేడు గ్రామ వాస్తవ్యుడు. గత కొంతకాలంగా భూ కబ్జాలపై విపరీతమైన పోరాటం చేస్తున్నారు. భార్య స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్గా పనిచేశారు రాజలింగం. తన సొంతూరు నుంచి రాష్ట్రంలో ఎక్కడే భూమి సమస్య తలెత్తినా ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి కేసు పెట్టేవారు. అందులో భాగంగా ఆయన కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ హరీష్తో పాటు ప్రాజెక్టు కాంట్రాక్టర్ పైన కేసులు పెట్టి కోర్టుకెళ్లారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది భూపాలపల్లికి మంచి సాంప్రదాయం కాదు. ఆ దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలి. వాడు ఎలాంటి వాడైనా ఈరోజు దోషులను పోలీస్ ఎస్పీకి కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా చెప్తున్నాం, వాళ్ళను కఠినంగా శిక్షించి దోషులను శిక్షించి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇది చంపడము సాంప్రదాయము సరైనటువంటి విధానం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సాంప్రదాయము ఇది పునరావృతము కాకుండా ఈ యొక్క దోషులను చట్టపరమైన చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాం. దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, వాళ్ళనందరినీ కూడా దీన్ని బాధ్యులను చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇది పునరావృతం కాకుండా పోలీసు బాధ్యత వహించాలి. పోలీసులు వెంటనే చర్య తీసుకోవాలని కూడా. రైట్, ఇదే అంశానికి సంబంధించి స్పందించడానికి మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు గండ్ర సత్యనారాయణ గారు, భూపాలపల్లి ఎమ్మెల్యే. సత్యనారాయణ గారు నమస్తే అండి. ఇప్పుడు కాళేశ్వరం అక్రమాలపై కేసు వేసే హత్యకు గురయ్యారు రాజలింగం అని మీరు భావిస్తున్నారా? దీని వెనుక ఖచ్చితమైన ఒక కుట్ర ఉంది. ఇది రాజకీయ హత్య అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఆయన పిల్లు వేయడము, ఈరోజు దాన్ని ఎన్నుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలనేది నేను డిమాండ్ చేస్తున్నా. ఇది వెనుకున్నటువంటి వ్యక్తులను కాల్ డేటా తీసినా ఏది తీసినా కూడా మొత్తం పునరావృతం బయటపడతారు. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మరి భూపాలపల్లిలో ఈ హత్య వెనుక చాలా మంది ఉన్నారనేది స్పష్టంగా కనబడుతుంది. సత్యనారాయణ గారు, అసలు రాజలింగం ఏం తప్పు చేశారని ఆయనను హత్య చేశారని అనుకుంటున్నారు? కేవలం ఆయన ఈ హరీష్ రావు కానీ లేకపోతే కేసీఆర్ మీద కేసు వేసినందుకే ఈ హత్య చేశారు అని మీరు భావిస్తున్నారా? దీని వెనుక ఎవరున్నారని మీకు అనుమానంగా ఉంది? సమగ్ర విచారణ జరిపితే దీని వెనుక ఎవరు ఉన్నదనేది బయటపడుతుంది. కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలని కోరుతున్నా, డిమాండ్ చేస్తున్నా. సత్యనారాయణ గారు, ఇప్పుడు కాళేశ్వరం అక్రమాలపైనే అతను కేసు వేశారు. అంటే కాళేశ్వరం అక్రమాలు వెలుగు చూసి కూడా ఇప్పటికి 1 ఇయర్ కంటే ఎక్కువగా అయిపోయింది. కానీ అప్పుడు జరగని హత్య అనేది, అంటే అప్పటి నుంచే ఆయన హత్యకు ప్లాన్ చేస్తున్నారని అనుకుంటున్నారా? ఇప్పుడు ఎందుకు ఈ హత్య జరిగిందని అనుకుంటున్నారు? ఇప్పుడు ఇవన్నీ కూడా చట్టము, పోలీసు విచారణ జరుపుతుంది, దోషులను శిక్షించడం జరుగుతుంది. దాని వెనుక ఎవడున్నా కూడా శిక్షించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఫిల్లు వేశారు, ఆ ఫిల్లు వెనుక ఉన్న వాళ్ళ లేకపోతే ఇంకోరా అనేది చట్టం దాని పని చేయాలి, చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని మీద కొంతమంది సరెండర్ అనేది కూడా తెలుస్తుంది. ఆ సరెండర్ హత్య చేసిన వాళ్ళ వెనుక వ్యక్తులు ఎవరున్నారనేది కూడా అతి త్వరలో బయటపడుతుంది. వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. సత్యనారాయణ గారు, నడి రోడ్డు మీదనే అందరూ చూస్తుండగానే ఈ హత్య చేశారు. అంటే దీని వెనుక పొలిటికల్ ప్రమేయం ఉందని పక్కాగా మీరు భావిస్తున్నారా? నేను ఉందనే అనుకుంటున్నా, ఉందనే భావిస్తున్నా. రైట్, అంటే ఇప్పుడు ఆర్టీఐ ద్వారానే రాజలింగం గారు కేసు
కేసు నమోదు చేశారు. ఆ ఆర్టీఐ ద్వారానే ఆయన వివరాలన్నీ కూడా సేకరించి కేసు వేశారు. సో దాన్నే టార్గెట్ చేశారు అనుకుంటున్నారా? అది ఏదున్నది ఏందనేది పోలీసుల విచారణలో తేలుతుంది. దాన్ని తేలిన తర్వాత బయటపడుతుంది. దాన్ని మనము చెప్పలేము ఇప్పుడే. ఖచ్చితంగా ఉన్నదని అనుకుంటున్నాం. దీని వెనుక చేయమని లేకపోతే ఆయన వేసినటువంటివి పిల్లే అనుకో, లేకపోతే ఇంకోటి దాని వెనుక రాజకీయ కోణం ఉందనేదే అనుకుంటున్నాం. కానీ ఏదైనా అది అతి త్వరలో విచారణలో, పోలీస్ విచారణలో బయటపడుతుంది. చర్యలు కూడా ఉంటాయి, జరుగుతుంది. సో కాళేశ్వరం అక్రమాలు జరిగాయి అని ఎవరైతే బయటికి చెప్పారో వాళ్ళపైన పకడ్బందీగా ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించి వారిద్దరిపైన కూడా కేసులు వేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆయన హత్యకు గురవడం వల్ల ఆ విధమైన అంటే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళపైన కేసులు వేశారు కాబట్టి వాళ్ళపైన డౌట్ వస్తుంది. సో ఆ నేపథ్యంలోనే వారిపైన ఎవరైనా చేసి వారిపైన నెట్టే ప్రయత్నం చేశారనుకోవచ్చా? అటు హరీష్ రావు గారి పైన కానీ కేసీఆర్ పైన కానీ వారిపైన నెట్టడానికి ఈ విధమైన చర్యలు చేపట్టారని భావించవచ్చా? మనము వీటన్నిటికి కూడా సమాధానము పోలీసుల విచారణలో తేలుతాయి. ఇప్పుడు ఒక అతను నేనే చంపినా అని పోయిండు. ఆ నేనే చంపినా అని పోయినటువంటి వ్యక్తి వెనుక ఎవరున్నారనేది పోలీసు విచారణలో తేలుతుంది. దాని మీద చర్యలు కూడా ఉంటాయి అని అంటున్నా. ఓకే అమ్మా, రైట్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ పై కేసు వేసిన సామాజిక కార్యకర్త రాజలింగం అయితే దారుణ హత్యకు గురయ్యారు. అటు కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరపాలంటూ కూడా కేసీఆర్ అదేవిధంగా హరీష్ పై కోర్టులో కేసులు వేశారు రాజలింగం. భూపాలపల్లి జిల్లాలో నాడు జరిగిన భూ అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా రాజలింగం పోరాడుతూ వస్తున్నారు. భూపాలపల్లిలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయం ముందే ఈ హత్య అయితే జరిగింది. అటు రాజలింగం తన బుల్లెట్ వాహనంపై వెళ్తుండగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తుంది. ఇక కత్తులతో దారుణంగా దాడి చేసి రాజలింగంని చంపేశారు దుండగులు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, రాజలింగం హత్యను ఏ కోణంలో చూడొచ్చు? దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? ప్రస్తుతం అయితే రాజలింగం హత్య చేసింది మేమే అంటూ కూడా ఒక ఇద్దరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ కంప్లైంట్లో కూడా సమాచారం అయితే ఉంటుంది. అయితే వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి భూముల విషయంలో గొడవ కారణంగానే హత్య చేసినటువంటి వర్షను వాళ్ళే ముందుగా పోలీసులు చెప్తారు. అంటే దీని వెనుక కుట్రకోణం ఉంది. దీనిలో వాళ్ళు కొంతమంది ప్రమేయంతోనే హత్యకు పాల్పడి ఆ తర్వాత దీన్ని పక్కదో పట్టించే ప్రయత్నంలో భాగంగానే అమాయకులను లొంగిపోయే విధంగా చేసినటువంటి చర్చ కూడా జరుగుతుంది. దీనిపై పోలీసులు అయితే ప్రస్తుతము గోప్యత పాటిస్తున్నారు. ఎందుకంటే హై ప్రొఫైల్ మర్డర్ గా దీన్ని అయితే పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు దీనిలో రాజకీయ కోణం ఉన్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే గంట సత్యనారాయణ కూడా దీనిపై మాజీ ప్రజాపతిని అండతోనే హత్య జరిగి ఉండొచ్చినటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజలింగమూర్తి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కూడా ఈ హత్య లోపల మాజీ ప్రజాప్రతినిధులు పాలు పంచుకునే విషయం చెప్పింది. ఎందుకంటే 2024 జనవరి లోపల రాజలింగమూర్తి స్థానికంగా అప్పటి ఎమ్మెల్యే ఉన్నటువంటి గంట వెంకటరామారెడ్డి, ఆయన భార్య గంటజ్యోతితో పాటు తన కొడుకు, అదేవిధంగా అప్పటి వైస్ చైర్మన్ గా పనిచేసినటువంటి హరిబాబు, వీళ్ళకు దాదాపు 7గురిపై ఆయన క్రిమినల్ పిటిషన్ వేశారు. అది ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. ఆ తర్వాత కాళేశ్వరం విచారణకు సంబంధించి ఏకంగా అప్పటి సీఎం అయినటువంటి కేసీఆర్, హరీష్ రావు, అదేవిధంగా నిర్మాణ సంస్థలను పార్టీలను చేస్తూ స్థానిక భూపాలపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత రిజెక్ట్ అయితే హైకోర్టుకు వెళ్లి ఏకంగా రివిజన్ పిటిషన్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ భూపాలపల్లి ట్రాన్స్ఫర్ చేయించి ఆ కేసును లైవ్ లో ఉంచారు. అంటే పూర్తిగా తాను అక్రమాలు జరిగాయని తెలిస్తే మాత్రం దానికి సంబంధించి కొంత ఆదరణ లభించినా కూడా దానిపై పట్టు వదలకుండా పోరాటం చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి ఎటు చూసినా కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ప్రజాపతి హస్తమే ఉందనేటువంటిది ప్రస్తుతం భూపాలపల్లి చర్చ జరుగుతుంది. తన కుటుంబ సభ్యులు కూడా అదే వర్షం చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నేతలంతా కూడా బీఆర్ఎస్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతూ వాళ్ళ కనసన్నలోనే హత్య జరిగినటువంటి చర్చ అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి హత్య చేసింది ఎవరు, హత్య చేయడానికి పురుగొల్పింది ఎవరు, దీనికి సంబంధించి స్కెచ్ ఎవరు చేసిన పూర్తి డీటెయిల్స్ అయితే పోలీసులు రేపు వెల్లడించే అవకాశం ఉంది. సో ఇప్పటికీ కొంత సున్నితమైన అంశం కాబట్టి ప్రస్తుతము పోలీసులు దీనిపై కొంత గోప్యత పాటిస్తూ ఉన్నారు. రేఖ
వేణు, అయితే గత కొంతకాలంగా భూ కబ్జాలపై అయితే విపరీతంగా పోరాటం చేస్తున్నారు రాజలింగం. ఆయన భార్య కూడా స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. సో ఇటువంటి వ్యక్తిని హత్య చేయడము ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా చూస్తున్నారు? ఎవరి మీదనైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అంటే రాజలింగం దాదాపుగా ఒక 5 సంవత్సరాల నుంచి కూడా ఫుల్ యాక్టివ్ గా కూడా తను అక్రమాలపై పోరాటం చేస్తున్నాడు. ప్రధానంగా భూముల ఆక్రమణకు సంబంధించి భూపాలపల్లి జిల్లా కేంద్రంగా మాట్లాడటం నుంచి కూడా భూపాలపల్లి టౌన్ లోపల భూములు ఎకరం దాదాపు 10 నుంచి 12 కోట్ల రేటు అధికంగా పలుకుతుంటూ అట్లాంటి భూములపై కన్నేసి ఆక్రమించుకున్న పరిస్థితి. గోరంటకుంట అనేటువంటి ఒక చెరువు శిఖం భూములు దాదాపు 22 ఎకరాలు కబ్జా గురైంది. దానిపై స్థానిక తహసీల్దార్తో పాటు మొదలుకుంటే కలెక్టర్ వరకు కూడా తను ఆర్టీఐ పిటిషన్లు వేయడము, దానిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన కోరడము, దాంతోపాటు సర్వే రిపోర్ట్ తీసుకోవడము, ప్రభుత్వము దాంట్లో పనిచేసినట్టుగా నిధులు కేటాయించి నిధులను సహా చేసిన ఘటనకు సంబంధించి దాదాపు ఇట్లా ప్రతి ఒక్క అంశంలో చూసుకుంటే ఆయన కీలకంగా వ్యవహరిస్తూ దానికి సంబంధించిన ఆధారాలు సేకరించారు. అంటే ఓవైపు గత ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యే అనుచరులందరికీ ఆయనే వ్యక్తిగతంగా శత్రువుగా మారారు. దాంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, తన చుట్టుపక్కల ఉన్నటువంటి యజమానుల సమస్యలు కూడా ఆయన పరిష్కరించేందుకు ఏ సమస్య ఉన్నా కూడా ఆయన ముందుండి ప్రశ్నించాడు. సో ఈ క్రమంలో వ్యక్తిగతంగా కక్షలు పెంచుకున్న వ్యక్తులు ఉన్నారు, రాజకీయంగా కక్షలు పెంచిన వ్యక్తులు. దీంతో ఎవరు హత్య పాల్పడని దానిపై కూడా ప్రత్యేక క్లారిటీ రాలేదు. కానీ రాజకీయ అండలింగ్ మాత్రం ఈ స్థాయి హత్య జరిగి ఉండేటువంటి చర్చ జరుగుతుంది. సో దీనిపై చూడాలి పోలీసులు ఏం వర్గం చెప్పబోతున్నారు. అందుపాటు తన కాల్ డేటా ఆధారంగా తనకు ఎవరైనా బెదిరింపులకు పాల్పడి హత్య చేసిన దాంట్లో పూర్తి డీటెయిల్స్ అయితే రేపటిలో తెలిసే అవకాశం ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.